రాష్ట్ర మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇలాకాలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో ఆ ఆరోపణలకు బలం చేకూరేలా ఈ రోజు ఓ యువకుడు కాంగ్రెస్ నాయకులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చెల్వాయి గ్రామంలో చుక్క రమేష్ అనే యువకుడు కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతూ తనపై తప్పుడు కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో ఇందిరమ్మ ఇండ్లలో జరుగుతున్న అవకతవకలపై 2 నెలలుగా ప్రశ్నిస్తున్న రమేష్ పై కాంగ్రెస్ నాయకులు తప్పుడు కేసులు పెట్టి వేధించారని గ్రామస్తులు కూడా చెబుతుండటం గమనార్హం. కాగా కాంగ్రెస్ నాయకుల వేధింపుల వలనే రమేష్ ప్రాణాలు కోల్పోయాడని బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమ కొడుకు చావుకు కాంగ్రెస్ నాయకులే కారణమని, తమకు న్యాయం జరిగేంత వరకు కదిలేదే లేదంటూ మృతుడు రమేష్ తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు 163 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తున్నారు. పర్కాల మండలంలోని మల్లక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 3 రోజుల క్రితం శ్రీవాణి అనే 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి శ్రీవాణి ఆత్మహత్యపై స్పందించారు. శ్రీవాణి మృతికి గల కారణాలను పాఠశాల యాజమాన్యంతో కలిసి ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీవాణి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, దీనిపైన ప్రభుత్వం ప్రత్యేకమైన విచారణ జరిపిస్తామన్నారు. విద్యార్థినుల్లో మనోధైర్యం నింపడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని వెల్లడించారు. 10th క్లాస్ అమ్మాయి శ్రీవాణి సూసైడ్ చేసుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. బేసిక్గా కూడా నేను ఎంక్వైరీ చేశాను. మంచి ఇంటెలిజెన్స్ అమ్మాయి, కూడా క్లాస్లో సెకండ్ వచ్చేది. అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం కూడా తప్పకుండా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు మనకు ప్రాథమిక సమాచారం ఒక భాగం అయితే, డిపార్ట్మెంటల్గా కూడా జరిగిన సంఘటనలు కానీ, దానికి దోహదం చేసిన కారణాలు కానీ, ఉన్న పరిసరాల యొక్క పరిస్థితులను కూడా అన్నిటిని ఎంక్వైరీ చేసి ఒక రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మరణ బాధ్యులు ఉంటే బాధ్యులకు లేదా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చూసి, అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ ఉన్నాయా, పర్సన్స్ ల్యాబ్స్ ఉన్నాయా, అదేవిధంగా ఉద్భవాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రాథమిక సమాచారం ఒకటైతే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి చిన్న చిన్న ఏమైనా లోపాలున్నా ఆ లోపాలను సరిదిద్దడమే కాకుండా, సార్ లోపాలు లేకున్నా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కొంత ఇంకా ఏ విధమైన, ఎందుకంటే కొన్ని వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, సెన్సిటివ్ సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళకు ఏ విధంగా ముందే కొంత సమాచారం లేకుండా సేకరించడం, లేదా మానసికంగా కూడా కొంత ఏమైనా వీకెండ్ ఉంటే హౌ టు స్ట్రెంత్ అండ్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా పెంచాలనేది కూడా ఇవన్నీ ఆలోచించి ఒక సూచన సలహాలు వస్తాయి. తప్పకుండా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ. ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇవాళ కొత్తగా రాలేదు, కొన్ని దశాబ్దాలుగా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. అక్కడక్కడ అనుకోని కొన్ని దురదృష్ట సంఘటనలు కూడా జరుగుతున్నాయి. జరిగినప్పుడు కూడా దాని మీద మళ్ళీ మనం ఫర్దర్లో ఫ్యూచర్లో అలాంటి జరగకుండా ఎంక్వైరీల ద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకొని చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అన్న తర్వాత దేన్నైనా కూడా ఏది విధంగానైనా మాట్లాడతారు. నిన్న నేను కూడా ఒక దాంట్లో చూశాను, ఎమ్మెల్యే గారు రాలేదు అని. వాళ్ళకి అంత మట్టుకే తెలుసు. కానీ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు 9:45 10 o'clock నాకు ఫోన్ వచ్చింది, తెలిసింది. ఇమ్మీడియట్లీ ఏసీపీ గారితో మాట్లాడాను, అడ్వకేట్తో మాట్లాడాను. వెళ్ళండి, జరిగింది ఏంటి టోటల్గా చూడండి. అప్పటికే వాళ్ళు దే ఆర్ ఆన్ ఫీల్డ్. బట్ నేను తెలుసుకోవడం, అవి జరగడం అవన్నీ జరుగుతున్నాయి. అంటే సంఘటన దగ్గరికి రావడమే ఒక బాధ్యత అనుకుంటే తప్పది. దాని బ్యాక్గ్రౌండ్గా మొదలు ఏం జరగాలి, ఏంటిది అనేది మానిటర్ చేయడము, తెలుసుకోవడం అనేది ప్రధానమైన బాధ్యత. నన్ను ఏం జవాబు చెప్పమంటారు దానికి? బట్ ఐ డిడ్ మై జాబ్. ఆ బాధ్యత అది నేను నిర్వర్తించాను. అంతేగాని వచ్చి ప్రెస్ ముగ్గొట్టడం అక్కడ వంటి కొన్ని ఉంటాయి. వాస్తవాలు అన్నీ తెలిసి చేసే వరకు తొందరపడి ఎవరు ఏం మాట్లాడినా కూడా అల్టిమేట్గా ఏమవుతుంది అని అంటే, ఉన్న పిల్లల యొక్క ధైర్యం దెబ్బతీసిన వాళ్ళమవుతాం.
సెన్సేషనల్గా మాట్లాడేటోళ్ళు కూడా ఒకటి ఏమి ఉండాలి అని అంటే, ఏమన్నా సైంటిఫిక్ మెథడ్ మీద ఏమన్నా రీసెర్చ్ చేస్తే దాంట్లో బయట పెట్టడం తప్పులేదు. బట్ ఒక రాయి ప్రభుత్వం మన ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ఒక రాయి పడేస్తాం అనే పద్ధతి ఏదైతుందో అది కరెక్ట్ కాదు. బట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఒక సిస్టంలో వర్క్ చేస్తున్నారు, ఒక సిస్టంలో వెళ్తున్నారు. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ అనేది మనం కొన్ని మీకు తెలిసినాయి, కొన్ని పోలీసులు చెప్తున్నారు, కొన్ని ఇంకా చెప్తున్నారు. ఇంకా దీని ఎలాబరేట్గా అంటే పోయిన అమ్మాయి ఎందుకు ఏ విధంగా జరిగింది, కారణాలు ఏంటి, ప్రేరేపణ ఏంటి తెలుసుకోవడం ఒక భాగము. ఇక ఫ్యూచర్లో అసలు జరగకుండా పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలనేది ఒక భాగం. అది బాధ్యత గల ప్రభుత్వం చేసే కార్యక్రమం. అంతేగాని వాళ్ళు ఎవరో మాట్లాడినట్టుగా రోడ్ల మీదకి వచ్చి అంటే మాట్లాడలేము కదా. ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఒక సిస్టంలో పోతాం. ఓకే. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన అంబాదాస్ పవార్ అనే 76 ఏళ్ల వృద్ధ రైతుకు అండగా నిలిచాడు బాలీవుడ్ నటుడు సోను సూద్. పొలం దున్నడానికి ఎద్దులు లేకపోవడంతో అంబాదాస్ పవార్ స్వయంగా నాగలికి తనను తానే కట్టుకుని దున్నుతుండగా ఆయన భార్య నాగలిని వెనుక నుండి పట్టుకుని సహాయం చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నేషనల్ మీడియాతో పాటు సోషల్ ప్లాట్ఫామ్లలో ఫుల్ వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసి చలించిపోయిన సోను సూద్ వెంటనే స్పందించారు. ఎద్దులు లేక నాగలి దున్నడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధ రైతుకు తాను అండగా నిలుస్తానని సోను హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు ఒక జత ఎద్దులను పంపించడానికి ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. అయితే దీనిపై స్పందించిన నెటిజన్లు ఎద్దులు కాదు ట్రాక్టర్ ఇస్తే బాగుంటుందని సలహా ఇవ్వగా సోను స్పందిస్తూ అంబాదాస్ పవార్ కి ట్రాక్టర్ నడపడం తెలియదు కాబట్టి ఎద్దులు మంచివని సోను సూద్ బదులిచ్చారు. ఇదిలా ఉండగా స్థానిక వ్యవసాయ అధికారులు కూడా ఈ దంపతులను సందర్శించి వారికి సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను దాదాపు 1.25 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది. ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు పరకాల పట్టణ కమిటీ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ 50 మందికి పైగా ఉన్న మల్లారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు లేక విద్యార్థులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే వారికి నూతన బిల్డింగ్ నిర్మించాలన్నారు. రాజీపేట ప్రైమరీ స్కూల్లో క్లాస్ రూమ్లు పెంచాలని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తగినన్ని తరగతి గదులు లేవని, వారి కోసం వెంటనే నూతన బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. పరకాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత తాగేందుకు వాటర్ సౌకర్యం కూడా లేదని పరకాల ఎంఈఓ స్పందించి ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో దారుణ సంఘటన జరిగింది. ఓ మహిళను ఆమె కుమారుడిని బీజేపీ నేత అతీక్ పఠాన్ చెప్పుతో కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బీజేపీ నేత ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. జూన్ 30న డంకౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాస్పూర్ టౌన్ లో విద్యుత్ వైర్ విషయంపై ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక బీజేపీ నేత అతీక్ పఠాన్ ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. షఫియర్ రెహమాన్ అనే మహిళ ఆమె కుమారుడిపై భౌతికంగా దాడి చేశాడు. వారిద్దరిని చెప్పుతో పలుమార్లు కొట్టాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది. సినీ నటుడు ఫిష్ వెంకట్ వెంటిలేషన్ పై ఉన్నాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన భార్య, కూతురు మీడియా ముఖంగా ఆర్థిక సాయాన్ని అర్థిస్తున్నారు. నటుడు ఫిష్ వెంకట్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో చికిత్స ఖర్చులు భరించలేక దాతల సహాయం కోరుతున్నారు. గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి అండగా నిలిచాడు. అంతేకాదు మరికొందరు కూడా వెంకట్ కి తోచిన విధంగా ఆర్థిక చేయూతను అందించారు. నటుడు ఫిష్ వెంకట్ అనేక చిత్రాల్లో విలన్ పక్కన నటిస్తూ ఆయన వాచకం, ఆహార్యం, డైలాగ్ తో సినీ ప్రియులను అలరించారు. ఆయన హైదరాబాద్ రామ్నగర్ లో ఉంటూ చేపల బిజినెస్ చేసేవారు. ఆ కారణంగానే ఆయనను ఫిష్ వెంకట్ అని పిలుస్తారు. అయితే ఆయన కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా అవకాశాలు లేక బిజినెస్ చేయలేక ఆర్థికంగా చితికిపోయారు. ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అతి వేగంగా నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి బీమా కంపెనీలు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే 2014 జూన్ 18న కర్ణాటకలోని మల్లసంద్ర గ్రామానికి చెందిన ఎన్ఎస్ రవీష్ తన కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. మలనాహల్లి సమీపంలో అతివేగం కారణంగా వాహనం అదుపు తప్పి రోడ్డుపై బోల్తా
బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రవీష్ అక్కడికక్కడే మరణించాడు. రవీష్ భార్య, కొడుకు, తల్లిదండ్రులు కలిసి 80 లక్షల బీమా పరిహారం కోరారు. అయితే పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో అతను నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ కూడా కుటుంబానికి పరిహారం ఇవ్వడానికి నిరాకరించింది. తర్వాత వారు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. టైరు పేలినందువల్లే ప్రమాదం జరిగిందని తమ వాదనలు వినిపించారు. కానీ నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్టు ఆధారాలు ఉండటంతో వారి వాదనలను కోర్టు తిరస్కరించింది. పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారుల పట్ల అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఎల్కతుర్తి పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సిపి పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సిబ్బందిని శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని అన్నారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో గుండె సమస్యలతో ఒకే నెల 23 మంది చనిపోవడానికి కారణం కోవిడ్ వ్యాక్సిన్ అని సిద్ధారామయ్య చేసిన ఆరోపణలపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని, ఇతర సమస్యల కారణంగా ఆకస్మికంగా గుండె సంబంధిత మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. గతంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు, కోవిడ్ అనంతరం తలెత్తిన సమస్యలే 18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారిలో ఆకస్మిక మరణాల ప్రమాదాన్ని కోవిడ్ వ్యాక్సిన్ పెంచలేదని పలు పరీక్షల్లో తేలిందని గుర్తు చేసింది. అయితే ఇటీవల కర్ణాటకలోని హసన్ జిల్లాలో 40 రోజుల్లో గుండెపోటుతో 23 మంది యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో అందరూ 19 నుండి 25 ఏండ్ల లోపు యువకులు కావడంతో ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కి ఏమైనా సంబంధం ఉందా అని అధికారులను సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. దాంతో మరణాల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పందిస్తూ వివరణ ఇచ్చింది.